చూడండి, ప్రతిరోజు కూడా డైలీ ఇన్కమ్ 1347 సంపాదించడం ఎలా, ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. మరి ప్రతిరోజు ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికైతే కావాలియో 100% ప్యాసివ్ ఇన్కమ్ 1347 50 పైసా పర్ డే 100% వస్తుందండి. అది కూడా వర్క్ చేస్తేనే. మరి ఎందుకు వర్క్ చేస్తాయంటే, మరి ఇప్పటివరకు కూడా మనం బిజినెస్ చేస్తున్నాము, జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు. జాబ్కి వెళ్తేనే, అది ఇష్టంనా లేకున్నా కంపెనీ కోసం జాబ్ చేస్తున్నాం, మనకి అమౌంట్ కావాలి కాబట్టి వర్క్ చేస్తున్నాం. ఆ రోజంతా కష్టపడితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, బిజినెస్ కానీ జాబ్ కానీ. మరి ఇక్కడ అదే జాబ్ చేస్తూ అదే బిజినెస్ చేస్తూ మనకు ఆ టైంలో దొరికిన ఫ్రీ సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా ఇక్కడ రోజు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు 1347, ₹1 పెట్టుబడి లేకుండా. అది ఎలా అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనము డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాము. షార్ట్కట్లో జస్ట్ ఒక 5 minutes కాన్సన్ట్రేషన్తో వినండి. మీకు ప్రతిరోజు 1347 కావాలి అంటే కంప్లీట్ వీడియో వాచ్ చేస్తేనే 100% పర్ మంత్ మీరు 40,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు పార్ట్ టైమ్గా. మరి రెగ్యులర్గా చేసుకుని ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మినిమం చెప్తున్నాను, పర్ మంత్ 40,000 రూపీస్ తీసుకోవచ్చు. ఏ ఫ్యామిలీకి అయితే 40,000 పర్ మంత్ కావాలో 100% కాన్సన్ట్రేషన్తో ఈ వీడియో చూడండి. మనకి 1 అంటే యూ అంటే మీరు అండి, మనం డే 1లో ఈ బిజినెస్లోకి ఎంట్రీ అయ్యాం. అంటే అప్లికేషన్ ద్వారా, ఎవరో ఫ్రెండ్ ద్వారా, రిలేషన్స్ ద్వారా ఈ బిజినెస్లోకి ఎంట్రీ అయ్యాం. ప్లేస్టోర్లోకి వెళ్ళాం, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, రెఫరల్ కోడ్ ద్వారా ఎంట్రీ అయ్యాం. డైలీ టాస్క్ చూస్తూనే ఉన్నాం. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 4 టాస్క్లు ఉంటున్నవి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 40 పైసలు రావడం జరుగుతుంది. అంటే ఒక రోజులో 10 నుండి 15 రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చు అండి మనం, అవునా కదా? మరి ఆ మినిమం సంపాదించుకోవచ్చు ఎంత అమౌంట్? 10 నుండి 15 రూపాయలు. అంటే ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు 100% సంపాదించుకోవచ్చు ఇక్కడ. అంటే 10 రూపాయలు అనేది ఫ్రీగా వస్తున్నట్టే కదా. అంటే మన ఖాళీ సమయంలో టాస్క్ చూడడం ద్వారా ఎవ్రీడే 10 రూపీస్ వస్తుందంటే మంచి ఇన్కమే కదా. పర్ మంత్కు 300 రూపీస్, అంటే ఒక మొబైల్ రీఛార్జ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ. మరి ఈ బిజినెస్లో డెవలప్ కావాలి అంటే మనం ఒక నలుగురికి ఉపయోగపడాలి. ఎలా అంటే ఏం లేదండి, మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఏదో ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఒక 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా అవి డబ్బులు అయిపోగానే మనల్ని మర్చిపోతారు. అదే ఒక అవకాశం, ఇన్కమ్ సోర్స్ ఒక అవకాశం ఇచ్చామనుకోండి, 100% లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అదే ఈ అవకాశం అండి ఇక్కడ. చూడండి, లెవెల్ 1 మనకి కాన్సెప్ట్ నచ్చింది. డైలీ ఎర్న్ చేస్తున్నాం, డైలీ 10 రూపీస్ 5 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం టాస్కులు చూసుకుంటూ. నచ్చింది కాబట్టి ఒక 5 మెంబర్స్కి మనం ప్రమోషన్ చేయలేమా? 100% చేయొచ్చు కదా. ఒక 5 మెంబర్స్కి చెప్పాం. ఆ 5 మెంబర్స్ కూడా డైలీ టాస్కులు చూస్తున్నారు. అన్లిమిటెడ్ టాస్క్లు అండి ఇక్కడ, లిమిట్ అంటూ ఏం లేదు. డైలీ ఎన్ని టాస్క్లని చూడవచ్చు, ఓకే. కానీ మనం ఏం చేద్దాం, తక్కువ ఒక 10 టాస్కులు పెట్టుకుందాం. కనీసం లీస్ట్ ₹1తోనే స్టార్ట్ చేద్దాం. ఓన్లీ ₹1 అనుకుందాం. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ₹1 సంపాదించలేరా? అంటే ఒక 10 టాస్కులు చూసినా కూడా మనకి ₹1 అవుతుంది. అంటే 10 టాస్కులకి ఎంత టైం పడుతుందండి? హాఫ్ అన్ అవర్. 3 హాఫ్ అన్ అవర్స్లో మనకి 120 కాయిన్స్ వస్తున్నాయి. అంటే ₹20 వస్తుంది. అది కూడా ఇక్కడ మనం లీస్ట్గా ₹1 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ ₹1 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓకే. ఇక చూడండి, లెవెల్ 1లో ఒక 5 మెంబర్స్కి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఆ వచ్చిన 5 కూడా కంప్లీట్ టాస్కులు చూస్తారు. ప్రతి ఒక్కరు మినిమం ₹5 ఎర్న్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రూపాయి సంపాదించడం ₹5 అవుతుంది. దాంట్లో మనకి 50% రావడం జరుగుతుంది. అంటే ₹2.50 మనం ఎర్న్ చేసాం. లెవెల్ 1లో మనం డైరెక్ట్ అంటే మనం ఎన్ని టాస్కులు చూసుకుంటే అంత అమౌంట్ మనకు వస్తూనే ఉంటుంది. మనం కూడా కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి ఓన్లీ 10 టాస్కులు చూసినాం అనుకుందాం. అప్పుడు 100% మనకు వస్తుంది ₹1, ఓకే. నెక్స్ట్, ఆ లెవెల్ 1లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారా? టాస్కులు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. కొంతమంది ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పండి అన్న, మేడం చెప్పండి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. కొంత బిజినెస్లో లాస్ చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక 5 మెంబర్స్ కూడా ఒక 5 మెంబర్స్కే ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఈ బిజినెస్ గురించి ప్రమోషన్ ఇచ్చారు. చూడండి, గమనించండి ఫ్రెండ్స్, లైఫ్లో ఓన్లీ 1 టైం మాత్రమే 5 మెంబర్స్కి మాత్రమే చెప్తున్నాము, ఒకసారి. అంటే వచ్చిన ప్రతి పర్సన్ కూడా ఒక్క 5కి చెప్పలేమా? ఓన్లీ 5 మెంబర్స్కే చెప్తున్నాను నేను ఈరోజు. ఓన్లీ 5 మనం అనుకుంటే మన ఫోన్ కాంటాక్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ లిస్ట్ ఉంది, ఎంతమందికైనా చెప్పొచ్చు, అన్లిమిటెడ్ అండి ఇక్కడ. కానీ 5 బేసిక్గా చెప్తున్నాను, మినిమం చెప్తున్నాను. ఈ వచ్చిన 5 కూడా ఒక 5 చెప్పడం వల్ల 25 టీం అయింది. ఆ వచ్చిన 25 మెంబర్స్ కూడా వాళ్ళ ఖాళీ సమయాన్ని ఉపయోగించి ఒక్కొక్క రూపాయి సంపాదించిన ₹25 అవుతుంది. మరి దాంట్లో మనకి
30% రావడం జరుగుతుంది. అంటే ₹7.50 అనేది మనం ఎర్న్ చేయడం జరుగుతుంది సెకండ్ లెవెల్లో. మరి ఆ వచ్చిన 25 మెంబర్స్ సైలెంట్గా ఉంటారా అంటే వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు. అరే మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉన్నారు కదా, కనీసం వాళ్ళు మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకుంటారు ఈ యొక్క అప్లికేషన్ చెప్పడం వల్ల. అంటే మొబైల్ రీఛార్జ్ కాదండి, అదర్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు, డబ్బు కూడా సంపాదించవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు, కరెంట్ బిల్ కట్టవచ్చు, గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, అదర్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ లెవెల్లో ఆ వచ్చిన ప్రతి పర్సన్ కూడా 5 మెంబర్స్కి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఆ వచ్చిన 25 మెంబర్స్ 5 మెంబర్స్ చెప్పినా కూడా 125 టీమ్ అయింది. ఆ వచ్చిన 125 కూడా 1 రూపీ ఎర్న్ చేసినా కూడా 125 రూపీస్ అయింది. దాంట్లో 20% మాత్రమే మనకు వస్తుంది, అంటే 25 రూపీస్ వచ్చింది. మరి థర్డ్ లెవెల్లో డే ఆ రోజు 25 రూపాయలు వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనకి డే 1లో 1 రూపీ, తర్వాత పెరుగుకుంటా 25 వరకు వచ్చేసింది. ఓకే, మళ్ళీ అంతేకాకుండా ఆ వచ్చిన వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారా అంటే కాదు, అవునా కదా. వాళ్ళు కూడా లెవెల్ 4లో ఆ వచ్చిన 125 మెంబర్స్ ఈచ్ 5 మెంబర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల 625 టీమ్ అయింది. ఆ 625 టీం రోజుకు ₹1 సంపాదించినప్పటికీ రోజుకు కనీసం ఒక 10 టాస్కులు చూసినా కూడా మనకి ₹1 చేంజ్ అవుతుంది. వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. అంటే మనకి దాంట్లో 10% రావడం జరుగుతుంది. అంటే ₹62.50 రావడం జరిగింది. ఆ వచ్చిన 125 మెంబర్స్ కూడా సైలెంట్గా ఉంటారా అంటే కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా 100% ఇతరులకు చెప్తూనే ఉంటారు. అదే 625 మెంబర్స్ కూడా ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక 5 మందికి చెప్పినట్టు కూడా 3125 మెంబర్స్ అవుతారండి. ఆ 3125లో మనకి 40% రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ₹1 సంపాదించినా కూడా, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ₹1 ఎర్న్ చేసినట్టు కూడా మనకి 1250 అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత అవుతుందండి, ₹1347 పర్ డే ఇన్కమ్ అవుతుంది. అంటే టోటల్ టీమ్ వచ్చేసి మనకి 3906. ఈ పర్సంటేజ్ 100%, 50%, 30%, 20%, 10%, 40%. ఇవన్నీ చూసుకుంటే డే 1లో ఒకరమే, డే 1లో ఓన్లీ 1 మనం లాస్ట్ 5th లెవెల్ వచ్చేసరికి టోటల్ చేస్తే 3906 మంది. దీంట్లో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే పర్ డే 1347 ఈజ్ అ గుడ్ అమౌంటా కాదా? ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాదు, మనం సేల్స్ మెన్ కాదు, మనం ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. మీరు ఎవరైతే ఎదుటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఇంట్రొడక్ట్ చేయండి. మరి పర్ మంత్ 40,000 అనేది మంచి ఇన్కమా కాదా? 40,000 అనేది మంచి ఇన్కమే కదా. 40,000 అనేది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మరి నెలకి 40,425 రూపాయలు అంటే మంచి ఇన్కమా కాదా? ప్రతిరోజు 1,347 రూపాయలు ఏ విధంగా వస్తుందో క్లియర్గా అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెలకి 40,000 ఒక ఫ్యామిలీకి అంటే ఆ ఫ్యామిలీ హ్యాపీయే కదా, సైడ్ ఇన్కమ్. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒకసారి 5కి ప్రమోషన్ చేసినా కూడా ప్రతి నెల 40,425 రూపాయలు 100% ఇన్కమ్ తీసుకోవచ్చండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ని తొందరగా మీరు కనుక ప్రమోషన్ చేసుకుంటే 100% ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా 40,425 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మన వల్ల ఒక నలుగురికి మంచి కూడా జరుగుతుంది.